హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజు మనము సాంబార్ కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను 1 కేజీ కారం పొడికి సాంబార్ పొడి రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ధనియాలు 200 గ్రాములు, వాటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ధనియాలను దోరగా వేయించుకున్న తర్వాత 100 గ్రాములు కందిపప్పు, 100 గ్రాములు పెసరపప్పు, 100 గ్రాములు శనగపప్పు, 100 గ్రాములు ఉద్దిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు అంతా బాగా వేయించుకున్న తర్వాత 50 గ్రాములు మెంతులు, 50 గ్రాములు సాసవులు, 50 గ్రాములు బియ్యము, 100 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు మిరియాలు, కొద్దిగా లవంగాలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. రాళ్ళ ఉప్పు 200 గ్రాములు, కరివేపాకు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కరివేపాకులోని తేమంతా నీట్గా తీసేసి రోస్ట్గా మనకు కావాల్సిన విధంగా వేగుతుంది. ఉప్పు కరివేపాకును ఇలా వేయించుకున్న తర్వాత అన్నింటినీ కాసేపు బాగా చల్లారనివ్వాలి. ఇలా మసాలా అంతా బాగా చల్లారాక మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి. ఎండుమిరపకాయలు 1 కిలో, తొటాలంతా నీట్గా తీసేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలి. నేనైతే ఈ ప్యాకెట్ పొడే వేసుకుంటున్నానండి. మీకు మిరపకాయలు వేస్తేనే నచ్చుతుందంటే మిరపకాయలే తీసుకొని దోరగా వేయించుకొని వాటిని కూడా వీటితో పాటు మిక్స్ చేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత 1/2 కేజీ తెల్లగడ్డ పాయలను కూడా తీసి మిక్సీకి వేసుకోవాలి. తెల్లగడ్డలను మిక్సీకి వేసుకున్న తర్వాత మసాలాలో వేసి బాగా మిక్స్ చేయాలి. 4 లేదా 5 స్పూన్ల పసుపు పొడి, 200 గ్రాములు వంటామిదము వేసి బాగా మిక్స్ చేయాలి. ఆయిల్, పసుపు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మరొక్కసారి మిక్సీకి వేసుకోవాలి.
ఇలా పొడిని మళ్ళీ ఒక్కసారి మిక్సీలో వేసుకోవడం వల్ల మసాలా అంతా బాగా మిక్స్ అవుతుంది. మీరు ఏ పులుసు కూరలు చేసినా ఈ పొడిని 1 స్పూన్ వేసి చేశారంటే చాలండి, ఆ కూర సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ పొడిని మనం ఒక్కసారి తయారు చేసి బాటిల్లో భద్రించుకున్నామంటే 1 సంవత్సరం పాటు ఏమీ కాదండి, చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ఈ సాంబార్ కారపొడి తయారు చేసి మీ కూరలో వేసి చూడండి, సూపర్ అని మీరే అంటారు. అంతెందుకండి, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో ఉండేవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకపోతే అప్పుడు అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.